హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మేము ఓదెలకెళ్ళే దారిలోనే మా పిన్ని వాళ్ళ ఊరు ఉంటదనమాట, కునారం. సో, మా చిన్న చెల్లికి పాప పుట్టింది. సో, పాపని చూడడానికి ఎళ్ళినాం. దారిలోనే ఉంటది కాబట్టి ప్రతిసారి ఓదెలకెళ్ళిన ప్రతిసారి మా పిన్ని వాళ్ళ ఇంటికెళ్తాం. సో, మాకు అన్నయ్యకి చిన్న చెల్లె పుట్టిందనమాట. వాడే చిన్నోడా, వానికంటే చిన్న చెల్లి. ఎంత క్యూట్‌గా ఉంది చూడండి పొట్టిది. తన పేరు ఏంజెల్ అనమాట. చూడండి వాళ్ళ చెల్లెని ఎట్లా ఆడిస్తున్నాడో కన్నయ్య. భలే క్యూట్ అనిపించింది ఆ మూమెంట్ మాత్రము. సో, ఇంట్లో చిన్న పిల్లలుంటే తమలపాకు చెట్టు ఉండాలంటారు గదా! సో, అందుకే మా పిన్ని పెద్ద తమలపాకు చెట్టు పెట్టింది. చూడండి మంచిగా పెరిగిందన్నట్టు. పిల్లలకు జలుబైనా, దగ్గైనా గూడా మంచిగా యూజ్ అయితది. వాళ్ళకి ఇంట్లో చాలా చెట్లుంటాయి మా పిన్ని వాళ్ళకి. మా ఇష్ట చూడండి హాయ్ చెప్తుంది మీ అందరికీ గూడా. సో, మాకు అన్నయ్య అయితే ఉన్న 20 మినిట్స్ అయినా గూడా మంచి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసిండు. వానికి చాలా ఇష్టమనమాట ఈ వెదర్ ఇదంతా గూడా. చూడండి నేను గూడా ఎత్తుకున్నా మా చిన్న బిడ్డని. ఎంత క్యూట్‌గుందో అసలకి పొట్టి పాప. బాగా రోజులైతుంది కన్నయ్యని ఎత్తుకున్నాక. ఇంక మళ్ళా చాలా డేస్ అయితుంది చిన్న పిల్లల్ని ఎత్తుకోవడం. చూపిస్తున్నాననమాట కన్నయ్యని. ఇంగో నేను చెల్లెని ఎత్తుకున్నా, నేను ఎత్తుకోను కన్నయ్య, నేను ఎత్తుకోను కన్నయ్య అంటే మొహం ఇట్లా పెడుతుండన్నట్టు. వానికి ఓన్లీ వాళ్ళనే ఎత్తుకోవాలి. ఎవ్వరిని ఎత్తుకోవద్దు పొట్టోడిని. మా ఇషాని చూడండి ఎట్లా ఏడుస్తుందో క్యూట్‌గా. మంచిగా అసలు ఏడవలే అన్నట్టు. మేము ఏడుస్తదనుకున్నా గానీ అసలు ఎక్కువ ఏడవలేదు. మంచిగుంది పొట్టిది. క్యూట్‌గుందనమాట. సేమ్ మా మరిది లెక్కనే ఉందన్నట్టు. మా చెల్లె పోలికలు కొంచెం గూడా రాలే అసలకి. వాళ్ళ నానమ్మ, ఇంక వాళ్ళ డ్యాడీ వాళ్ళిద్దరి లెక్కనే ఉందన్నట్టు క్యూట్‌గా పొట్టిది. ఇప్పుడు 3 మంత్స్ అనమాట. ఇంకా 3 మంత్స్ పడలేదు. ఇక్కడ చూడండి మా కన్నయ్య గాడు చూడండి ఎట్లా చూస్తుండో. కన్నయ్య చెల్లెని చూడవే అంటే మూతి చూడండి ఎట్లా పెట్టిండో. మా కన్నయ్యకి ఎవ్వరిని ఎత్తుకోవద్దు. ఓన్లీ వాళ్ళనే ఎత్తుకోవాలి. చూడండి ఫోటో దిగుదాం కొంచెం ఫోజ్ పెట్టవే అంటే చూడండి ఎట్లా పెట్టిండో చూడండి మూతి. మీరే గమనించండి వాని ఎక్స్‌ప్రెషన్ చూడండి ఎట్లా పెట్టిండో. మమ్మీ నువ్వు వేరే వాళ్ళని చెల్లెని ఎత్తుకుంటావా అని అన్నట్టుగా ఫేస్ పెట్టిండు. మళ్ళీ ఎత్తుకోకు అన్నయ్య చెల్లెని ఎత్తుకోవే అంటే దొబ్బేస్తుండన్నట్టు. పాపం ఆమె ఏడుస్తుంది దొబ్బేయంగానే. మళ్ళా వాడు మూడ్ చేంజ్ అయినట్టుంది. మళ్ళా వచ్చి మంచిగా ఉయ్యాల ఊగిండన్నట్టు. ఎంత క్యూట్‌గా ఉయ్యాల ఊపిండో. ఆమె గూడా మంచిగా అసలు ఏడుపు ఆపేసింది. మా కన్నయ్య మంచిగా ఊపిండన్నట్టు. మా సమన్వి 21స్ట్‌కెళ్ళినప్పుడు మా సమన్విని గూడా మంచిగా ఊపిండు పొట్టోడు. సో, ఇక్కడ మళ్ళీ ఇంకొక చెల్లని గూడా ఏంజెల్ చెల్లని మంచిగా ఊపుతున్నాడు చూడండి. మెల్లగా ఊపు నాని అంటే ఊపుతున్నాడు. మా ఇంటికి దా అంటుండన్నట్టు. క్యూట్‌గా అంటాడు. వాళ్ళకేమైనా చిన్న పిల్లలు కనపడితే దా అనుకుంటా అంటాడు. క్యూట్‌గా ఆడుకున్నాడు. వాళ్ళ చెల్లెతోని మంచి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేసిండు కన్నయ్య. క్యూట్‌గా అనిపించింది. ఆ పాప గూడా చూడండి మా కన్నయ్య ఉయ్యాల ఊపుతుంటే చూస్తుంది. ఏడవకుండా మంచిగా చూస్తుందన్నట్టు. ఆమె గూడా మా కన్నయ్య పాటే నైట్ కొంచెం ఏడుస్తదట. మరి మా కన్నయ్య అంత ఎవరు ఏడవరు గానీ, కొంచెం నైట్ అప్పుడప్పుడు లేచి ఏడుస్తదట. కానీ ఇప్పుడు కొంచెం అది గూడా బంద్ చేసిందని చెప్తుంది మా చెల్లె. చూడండి మా కన్నయ్య ఊపి పోతుంటే చూడండి ఎట్లా చూస్తుండో. నా ఉయ్యాల ఎవరు ఆపిర్రు అన్నట్టుగా చూస్తుంది. నవ్వుతుంది. చిన్న చిన్న స్మైల్ చేస్తుంది పొట్టిది. చూడండి ఎట్లా చూస్తుందో. మంచిగా వాళ్ళ చెల్లెతోని మస్తు సేపు ఆడుకున్నాడు కన్నయ్య. మళ్ళీ పోయి మళ్ళొచ్చిండనమాట. అక్కడ కోళ్ళున్నాయి. సో, కోళ్ళ దగ్గరికెళ్తున్నాడు, వస్తున్నాడు. ఇంకా వీడియోస్ రాబోతున్నాయి. చూసేయండి. బాయ్ బాయ్.